హలో ఫ్రెండ్స్. సో ఈరోజు చెప్పబోయే అప్డేట్ ఎస్ఎస్ఎంబి. సో ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా భారీ బడ్జెట్ దాదాపు 800 కోట్లతో బడ్జెట్తో రూపొందుతుంది. సో ఇది 1000 కోట్ల 800 కోట్ల అని మనకు తెలియదు కానీ దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇది అంతర్జాతీయ లెవెల్లో సినిమాను రూపొందిస్తారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత జపనీస్లో, చైనాలో, యూఎస్లో ఇక్కడ చాలా మార్కెట్ వచ్చింది రాజమౌళి గారికి అండ్ టీంకి. సో ఈసారి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరికీ తెలిసిందే. సో రీసెంట్గా మహేష్ బాబు గారు పాస్పోర్ట్ తీసుకున్న అలచల్ చేసింది. ఎందుకంటే ఇకపై నో టూర్స్, నో ఫ్యామిలీ టూర్స్, ఫుల్ సినిమా, డెడికేట్ టు సినిమా. సో అందుకే తన పాస్పోర్ట్ ఇంటర్నేషనల్ బందే, ఓన్లీ నేషనల్ వేరే. ఎందుకంటే లుక్స్ బయటకు వస్తాయి, అవి బయటకు వస్తాయి. అందుకే ఆ సినిమా ఎలాంటి జర్నీ ఉండదని చెప్పి 2 సంవత్సరాలు అందుకే లాక్ చేశారు రాజమౌళి. సో రాజమౌళి కూడా టెక్నికల్ వైజ్ బయటకు వెళ్తారు తప్ప డైరెక్ట్గా ఏం కాదు. కానీ హీరో ఇలాంటి ఆర్టిస్టులు ఎవ్వరు కూడా షూటింగ్లోకి ఫోన్లు తీసుకురావద్దు. ఇటు మహేష్ బాబు అయినా, హీరో అయినా ఎవ్వరైనా కూడా సెట్లో ఫోన్స్ తీసుకురావద్దు. ఒకవేళ మొబైల్స్ ఎవరైనా తీసుకొచ్చినా కూడా వాళ్ళకు భారీ మూల్యం, ఫైన్ అని ఎవ్రీథింగ్ అగ్రిమెంట్ అట. ఎవ్రీథింగ్ అగ్రిమెంట్తో ఉంటుంది. సో ఎందుకంటే ఫొటోస్ లీక్ రావద్దు. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్, ప్రపంచం ఎదురుచూసే సినిమా. ఇది జేమ్స్ కెమెరామెన్, చాలా హాలీవుడ్ డైరెక్టర్లు కూడా రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏం తీస్తారని. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ స్ట్రేంజర్ థింగ్స్, డాక్టర్స్, సో చాలా హాలీవుడ్ సినిమాలు, మార్వెల్ సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా అసలు రాజమౌళి చాలా మెచ్చుకున్నారు ఈ త్రిబుల్ ఆర్ సినిమాని, ఆ మేకింగ్, ఆ విజువల్ కానీ. సో అందుకే దీన్ని చాలా యాంటివేషన్ ఉన్నాయి. సో ఇందులో ఇంకో హీరోయిన్ విషయం వస్తే ప్రియాంక చోప్రా నడుస్తున్నా లేదని క్లారిటీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క మహేష్ బాబు హీరో అని మనకు అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఏ హీరోయిన్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొందని అంటున్నారు ప్రియాంక చోప్రా. ఇంకో విషయం ఏంటంటే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా ఈ సినిమాలో నడుస్తుందని మనకు అర్థమవుతుందో కాదో తెలియదు. సో అనుకుంటున్నారు. టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి. సో వీళ్ళందరికీ అగ్రిమెంట్ ఇచ్చింది ఏంటంటే నో ఫోన్స్, నో సెల్ఫీస్, లుక్ రివీల్ కావద్దు. సో ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ సినిమా. సో అందుకే ఎలాంటి అఫీషియల్గా కానీ ఈ సినిమాకి రాలేదు. సో అందుకే చాలా గట్టిగా ఉంది. సో హైదరాబాద్లో 3 సీట్స్ వేసారట. అది కూడా హాల్ రేంజ్లో ఉంటాయి. సో అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి అంచనాలు ఉన్నాయి. సో ఒక 2 షెడ్యూల్ తర్వాత మిగతా అప్డేట్స్ ఇస్తారన్నారు. సో ఒక 2 షెడ్యూల్ సినిమా తీసిన తర్వాత హీరోయిన్ కన్ఫర్మ్. ప్రియాంక చోప్రా గెస్ట్ రోల్, హీరోయిన్ తెలియదు. సో దానికి సంబంధించి నెక్స్ట్ ఉంటుంది. ఓ 2 షెడ్యూల్స్ సినిమా షూటింగ్ తర్వాత హాలీవుడ్ వాళ్ళు ఉంటారు, విలన్ అవ్వలు, హీరోయిన్ అవ్వలు, సైడ్ క్యారెక్టర్లు, వీళ్ళందరి గురించి అప్పుడు రివీల్ చేస్తారట. సో అప్పుడు కాకుండా వేచి చూడాల్సిందే. సో నాకైతే గట్టి కొట్టేసి అనిపిస్తుంది మహేష్ బాబు. ఒకసారి 2 పార్ట్స్ నాకు తెలిసి 1 పార్ట్ ఫినిష్ అయిన తర్వాత కూడా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సెకండ్ పార్ట్ సంబంధించింది దాదాపు ఒక 1 అవర్ అయినా తీసుకుంటారు మ్యాక్సిమం. సో అది ఆ రేంజ్ కాబట్టి. ఎందుకంటే తిరుగులేని డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషను, గ్లామరు, హాలీవుడ్ హీరో రేంజ్లో చూపించాలి. సో బాగా అసలు కథ ఏంది, మొత్తం అడవులకు సంబంధించిన ఒక అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది అని సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చిన రాజమౌళి అందరినీ కదిలించేస్తుంది ఈ సినిమా. అంత గొప్ప సినిమా ఇది అని చెప్పాలి. సో మరి ఏంటి చూడాలి. మయూర్ ఇలా యాక్టింగ్ చేస్తారు, రాజమౌళి టేకింగ్ ఏంటి, మేకింగ్ ఏంటండి. సో ఎవ్రీథింగ్ ఇస్ అ బ్రాండ్, రాజమౌళి ఇస్ అ బ్రాండ్. సో చూద్దాం. పులి బోన్లోకి వెళ్ళినట్టు ఈ మధ్య సోషల్ మీడియా అల్చర్ చేస్తున్న రాజమౌళి పాస్పోర్ట్. సో అది ఏ విధంగా ఉంటుందో చూడాలి. అది బ్లాక్ బస్టర్ మూవీ. సో ఈ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి.